కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తున్నారన్నారు నిజామాబాద్ జిల్లా రూరల్ బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్కు రాసిన లేఖలో విలువైన అంశాలు ఉన్నాయన్నారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కోవట్లను గుర్తించాలని లేఖ రాశారన్నారు గులాబీ నేతలు. వారు ఎప్పట్లాగానే ఈ లేఖని రాయడం జరిగింది. మరి ఆ లేఖలో కూడా చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి. అధికారం కోల్పోయినాక ఏదైతే కోవట్ ఉన్న వాళ్ళు కానీ లేకుంటే పార్టీకి కోవట్గా పనిచేసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కార్యకర్తలను, పార్టీకి నిలబడే కార్యకర్తలను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ చేశారు. అలాంటి సరిదించుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి వారి యొక్క లేఖలో అంతనే మనకు తెలుస్తూ ఉంది. అంటే ఆ లేఖ ద్వారానే మనకు తెలుస్తూ ఉంది, మాకు అర్థమవుతూ ఉంది ఏంటంటే పార్టీ పట్ల వారికి ఉన్న, కేసీఆర్ పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం కానీ పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందనేది ఈ లేఖ ద్వారా మనకు తెలుస్తూ ఉందని చెప్పేసి మేము విశ్వసిస్తూ ఉన్నాము. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అనవసరంగా జబ్బలు జరుచుకోవాల్సిన పని లేదు. ఆమె కేసీఆర్ బిడ్డ. కేసీఆర్కి అనుగుణంగానే, పార్టీకి అనుగుణంగానే నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటుందని చెప్పేసి మేము విశ్వసిస్తూ ఉన్నాము. వారి పట్ల మేము ఏకభవిస్తున్న వారికి మద్దతుగా ఎల్లవేళలా నిలబడతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాలా మంచి అక్కగారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా మంచిగా యాక్టివ్గా పాలిటిక్స్లో పనిచేస్తూ ఉన్నారు. కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు.